హాయ్ అండి, వెల్కమ్ టు ద మోక్ష కలెక్షన్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది స్వాన్ చైన్స్ అండి. మనకైతే 2 పైర్స్ అనేది ఆర్డర్ వచ్చింది. దానికి కావాల్సినదిగా స్వాన్స్, నెక్స్ట్ అనేది బీడ్స్, నెక్స్ట్ ఇవి గుట్టపూసలు అండి. ఇవన్నీ బీడ్స్ హ్యాంగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. వెనక పిన్ అనేది కూడా ముందే సెట్ చేశాను. ఇంకో దానికి మీకు చూపిస్తా ఎలా సెట్ చేయాలనేది చూపిద్దామని చెప్పేసి దీనికైతే నేను ఇంకా పిన్ అనేది పెట్టలేదండి. మనకి ఇయర్కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, ఆ హ్యాంగింగ్స్ తీసుకొని నేనైతే ఇలా మేక్ చేశాను. చూడండి, నాకు తెలిసిన విధానంలో. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇదిగో ఈ పిన్ అయితే తీసుకొని దానికి దీనికి ఉంటుంది కదండి, దానికి నెక్ దగ్గర చిన్న హోల్ ఉంది. ఆ హోల్లో పెట్టేస్తే కింద వైపుకి స్ట్రైట్గా దిగిపోతుంది. అలా ఇదిగో చూడండి, ఇలా అయితే పెట్టేశాను. నోస్ పిల్లే తీసుకొని దాంతో మనం ఇలా నొక్కేసుకోవటమే అనమాట. ఇలా అయితే నొక్కేసాను నేను గట్టిగా. అది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట, దాన్ని కూడా కొంచెం గట్టిగా నొక్కేయండి. లేకపోతే లూజ్గా ఉండి అలా ఇలా అలాంటి జుట్లు అనేది గట్టిగా సెట్ అవ్వదండి. లూజ్గా ఉండిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని గట్టిగా నొక్కేసేయండి. గట్టిగా నొక్కేసిన తర్వాత ఈ పైన పిన్ను కూడా కొంచెం గట్టిగా నొక్కోండి. అంటే కొంచెం పైకుంట అనేది అది బొరుగు ఎక్కిపోయి కింద పడిపోనే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం లోపల నొక్కేసేయండి. లోపల నొక్కితే కొంచెం దగ్గరగా ఉండేది కదా, మనం జుట్లు అనేది కరెక్ట్గా కూర్చునిద్ది అనమాట. అది కొంచెం చూడండి, నేనైతే గట్టిగా నొక్కేసాను. అది ఇట్లా అలా ఇలా కూడా కదలట్లేదు, అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ ఇది రెండు అయితే ఇలా మనం సెట్ చేసాము. రెండింటికైతే పిన్ అనేది పెట్టేసాము. నెక్స్ట్ అనేది కింద చైన్స్ అనేది యాడ్ చేయాలి. మనం దానికోసం అయితే 6 లేయర్స్ తీసుకున్నాను. ఇదిగైతే ఇలా అయితే నేను యాడ్ చేశాను అనమాట చైన్స్. అసలు చూడండి, మనకైతే చాలా మంచిగా వచ్చింది కస్టమైజేషన్ అనేది. చైన్ కూడా వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్లో వాడానండి. అసలు కలర్ అనేది పోదు. అంటే మనం యూజ్ చేసే విధానంలో కూడా ఉండిద్దిలేండి కలర్ అనేది. నేనైతే మంచి క్వాలిటీనే యూజ్ చేస్తాను అన్నిటికీ. రీజనబుల్ ప్రైస్లో అయితే మేక్ చేస్తాను, మంచి క్వాలిటీ యూజ్ చేస్తానండి నేనైతే. ఇక చూడండి, ఇలా అయితే ఉంటుంది. మనమైతే 2 పైర్స్ అయితే, ఒకటి లైట్ గ్రీన్, ఇంకోటి డార్క్ గ్రీన్లో అయితే మేక్ చేశాను నేను. ఇదైతే డార్క్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ కూడా అయిపోయింది మేకింగ్ అనేది. ఇక మనం రెండు దగ్గర పెట్టుకుంటే ఎలా ఉండేదని చూపిద్దామని చెప్పేసి నేను ఇలా పెట్టాను. అంటే ఏదైతే మనకి దూరంగా పెడితే ఒక లుక్ వస్తుంది, దగ్గర పెడితే ఇంకో లుక్ వస్తుంది. 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనం. ఇదైతే లైట్ గ్రీన్ అండి. లైట్ గ్రీన్ కూడా ఇలా దగ్గర పెట్టుకొని చూడండి, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే కూడా మనం కామెంట్ చేయండి.